మా పాపది చిన్న పాపది రేపు అన్నప్రాసన. హద్దిత పూలు కడుతుంది. నేను వీడియో రేపు ఉదయం నుంచి తీద్దాం అనుకుంటే డాడీ నేను పూలు కడుతున్నా తీస్తావా లేదనేసి గోల చేసింది. నాన్న జాగ్రత్త, అది గుచ్చుకుంటుందేమో స్లోగా చెప్పు. ఎలా నాలుగు ఆ పిల్లకి వచ్చా అట్టగా మా చేతులు గుచ్చుకుంటున్నట్టు భయం వస్తుంది. సైడ్కి వస్తుంది గుచ్చుకుంటే. తల్లి నీ కళ్ళలోకి పొడుచుకుంటావు తల్లి, వద్దులేనా. పోయినసారి కూడా కట్టిందన్న వాళ్ళ అమ్మ. సరే ఇంకొకటి కట్టు, పొడుచుకుంటే మాత్రం అప్పుడు చెప్తా నీ పని. అది జాగ్రత్తగా కట్టాలి, స్లోగా. పెద్దగా పెట్టు. అది ఎందుకు కొడుతున్నావో చెప్పు. ఎందుకు పాపకి ఏం చేస్తున్నావు? ఎందుకు ఏం పెడతావు? ఫుడ్ లో ఏంటిది? చూడు ఈ పూలన్నీ కట్టింది ఆ పిల్ల ఏడదాకా. అవునా? నువ్వేమో అంత భయపడుతున్నావు. సరే ఇంక వీడియో రేపు ఉదయం చూపిస్తా. నేను వీడియో తీయాలనుకోలేదు. ఇప్పుడు మా అద్దిత డాడీ రానా అంటది. హాయ్ చెప్పు అందరికి. హాయ్ అందరికి అనాలి. ఎలా ఉన్నారు చూడండి. నమస్కారం చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అద్దితాను. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో మా చిన్న పాప నైరా అన్నప్రాసన అనమాట. ఈరోజు నుంచే భోజనం అదే ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసాం. సాలిడ్స్ స్టార్ట్ చేయబోతున్నాం. నాది ఇంత మాత్రం రెడీ. వీళ్ళందరూ ఎట్టంటే నాగలక్ష్మి కావచ్చు, కవిత కావచ్చు, అదిత కావచ్చు, నైరా కావచ్చు. నైరా అన్నప్రాసనలాగా రెడీ అవ్వాలి. వాళ్ళకే అన్నప్రాసన జరిగినంత హంగామాగా రెడీ అవుతుండ్రో వాళ్ళని చూపిస్తాను. రండి లోపలికి. మా పెద్ద కూతురు అదితని చూపిస్తాను. చూడండి ఇంకా ఎక్స్ప్రెషన్ మొత్తం మార్చేస్తుంది. మార్చరా ఇటు తిప్పు మూతంతా తిప్పేసి. సిగ్గుపడుతుంది ఎందుకురా, భయపడుతుంది ఎందుకు? సిగ్గుపడుతుంది మా పాప. చూపిస్తూ ఉండే డ్రెస్ చూపిస్తూ ఉండండి నీట్గా. ఎంత క్యూట్గా. ఉదయాన్నే నేను నిద్రపోతా ఉంటే మా బంగారు తల్లి ఎలా వచ్చిందంటే, నాకు రోజు వల్ల జీడిపప్పు తీసుకొచ్చింది. ఉదయాన్నే డ్రెస్లో రెడీ అయ్యి జీడిపప్పు తీసుకొచ్చి డాడీ అనగానే నాకు కోపం వచ్చింది. వెంటనే ఆ డ్రెస్లో చూడంగానే కిస్ పెట్టుకుని బంగారంలో ఉన్న అమ్మని చెప్పా. నాన్న పొద్దున్న ఎందుకు వచ్చావు? నా కాడికి ఎందుకు వచ్చావురా? ఎందుకు చూపించింది ఎందుకు నాన్న? నువ్వు అంటే ఇష్టం కాబట్టి అంట. వెనక పక్క చూపి డ్రెస్. హెయిర్ చూడండి నా కూతురుది. ఆ హెయిర్ ఏం స్టైల్లో వేసింది హెయిర్. ఎవడన్నా నా జడ వేసింది. సో కవిత వాళ్ళు రెడీ అవుతున్నారు, వాళ్ళు కూడా చూపిస్తావు ఒకసారి. ఏందమ్మా ఇంకా రెడీ కాకుండా? నేను రెడీ అవుతున్నానయ్యా. తలస్నానం అయిపోయింది, దాదాపు దగ్గరగా ఆరింది. ఇప్పుడు డ్రై చేయాలి. హెయిర్ డ్రై చేసి స్ట్రైటింగ్ చేసుకోవాలి. ఊరికే ఉంది ఆడోళ్ళు అంటే. చెప్పు, రెడీ అవ్వాలి కదా ఎంతో కొంత. ఒక కామెంట్ వచ్చింది, హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకున్నారని. హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకునేదే లేదు మా ఫ్యామిలీలో ఎవరు. అంటే అందరికీ థిక్గా ఉంటుంది, లెంత్ ఎక్కువగానే ఉంటుంది. నాకు ఫాస్ట్గా ఉంటుంది గ్రోతింగ్ కూడా. సో నేను హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే పెట్టుకోలేదు. నాది రియల్ హెయిర్. నా పిల్లలు ఇద్దరు పెద్దోళ్ళు కొంచెం 5 years వచ్చేదాకా అంటే హెయిర్ కేర్ తీసుకోలేను కాబట్టి అప్పటిదాకా ఈ కటింగ్ కన్ఫర్మ్ అనమాట. ఆ తర్వాత పొడుగు జడ పెంచుకుంటాం. మాది కూడా భలే ఇష్టం అనమాట. వాడే హెయిర్ డ్రైయర్ కూడా చాలా సింపుల్ గా ఫాస్ట్ గా అయిపోద్ది. ఎందుకంటే వేరే మనిషితో అవసరం లేదు. మామూలుగా మనకి స్ట్రైటింగ్ చేయాలన్నా హెయిర్ డ్రై చేయాలన్నా వేరే మనిషి కావాలి కదా. సో అది లేకుండా ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు చేసుకునేలాగా నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఇది. సో ఇది అగారా వాళ్ళది అనమాట. వచ్చేసి అగారా వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ అనమాట. స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు, హెయిర్ డ్రై చేసుకోవచ్చు, స్టైలింగ్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే సింపుల్ గా యూజ్ అయింది. మీకు ఎలా యూజ్ చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను. దీంట్లో వచ్చేసి 2 speeds 3 heat సెట్టింగ్స్ ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, ఆఫ్ బటన్, ఫస్ట్ బటన్, సెకండ్ బటన్, థర్డ్ బటన్. ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే అనేది నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లో టెంపరేచర్ హై స్పీడ్ అనమాట. టెంపరేచర్ తక్కువ వస్తుంది, స్పీడ్ ఎక్కువ వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి మీడియం టెంపరేచర్ లో స్పీడ్ అనమాట. అది థర్డ్ వన్ వచ్చేసి హై టెంపరేచర్ హై స్పీడ్ అనమాట. దీంట్లో వచ్చేసి 3 levels ఉంటాయి. ఎవరి హెయిర్ తగ్గట్టు ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు సెట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో కొన్ని ఫీచర్స్ నాకు బాగా నచ్చాయి. అవేంటో ఒకసారి చెప్తాను. ఈ పవర్ కార్డ్ వచ్చేసి 360 degrees తిరుగుతుంది. అలాగే మనం ఈ హెయిర్ ని స్ట్రైటింగ్ చేసుకునేటప్పుడు కానీ స్టైలింగ్ చేసుకునేటప్పుడు ఎటు సైడ్ నుంచి చేసుకున్న హీట్ అనేది వస్తుంది. ఈ హెయిర్ డ్రైయర్ వచ్చేసి 1200 watts మోటార్ తో వస్తుంది. ఎలాంటి హెయిర్ అయినా చాలా ఫాస్ట్ గా డ్రై అవుతుంది. ఈ గోల్డ్ స్టైలింగ్ వచ్చేసి హీట్ ని ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో అయానిక్ టెక్నాలజీ అండ్ టర్మలైన్ సెరామిక్ సర్ఫేస్ ఉండడం వల్ల ఫ్రీ ఇంకా షైనీ హెయిర్ వస్తుంది. వచ్చేసి నేను హెయిర్ డ్రైయింగ్ అండ్ స్ట్రైట్నింగ్ చేసుకుంటాను అనమాట. బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను.
నాకైతే చాలా బాగా హెల్ప్ అయింది. మీరు కూడా మంచి హెయిర్ డ్రైయర్ కోసం చూస్తుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. అమెజాన్లో కూడా అవైలబుల్లో ఉంది. పాప రెడీ చేసి పాపను ఇక్కడ పడుకోబెట్టాం. ఆయననా ఇట్రా, ఏంటన్నా నువ్వు గోల్ చేస్తున్నావు? అద్విత ఫుడ్ రెడీ. అద్విత అంటున్నా, అద్విత అలవాటు అయిపోయి అద్విత అని వస్తుంది. ఏందైరా ఫుడ్ పెడుతుంటే ఈరోజు ఏడుస్తూ, రోజు ఫుడ్ తినేటప్పుడు ఫుడ్ తినాలని నోట్లో ఏళ్ళు పెట్టుకోవడం, వస్తువు దొరికితే వస్తువు తీసి నోట్లో పెట్టుకోవడం. ఈరోజు నాకు హ్యాపీగా ఉంది, ఫుడ్ పెట్టాలని బాధగా ఉంది. ఏందో ఫుడ్ తినాలని అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. పొంగల్ రెడీ చేసా, కొంచెం బాగా మెత్తగా చేసా. వాటరు, ఈ ప్లేట్ మాత్రం అద్వితకి అని తెచ్చా, కానీ అద్వితకి అసలు వాడలా, దేవుడికే వాడుతున్నా. ఈ మాత్రం నైరాకి తెచ్చా. నైరా గిన్నె కొంచెం చిన్నది లేదు, రింగ్ తెస్తా. నైరాశ్రీ, ఓ సారీ నైరాశ్రీ, నేను రింగ్ తెస్తా ఉన్నా. ఇప్పుడు రింగ్ తెస్తే మొట్టమొదటి అన్న ఫుడ్ నువ్వే తినిపియాలి. ఓకే, అద్వితకి తినిపించినట్టే. కూర్చోది, నేను కూర్చోవాలా? నేనే పెట్టాలా? ఫస్ట్ నువ్వే తినిపియాలి. మా లాస్ట్ టైం పెట్టలేదే, నువ్వే కదా అది పెట్టింది. మాది అసలు ఏం నాన్నమ్మ పెట్టించింది అనుకుంటా కాదా? నాన్నమ్మ ఎందుకు పెడతాడు? రానా ఇటు కూర్చో, ఇటు తిరిగి కూర్చో. దేవుడి సైడా? తూర్పుకి. నైరమ్మ ఆమె తినబోతున్నావు ఈరోజు. రామ్మా కూర్చోనమ్మా. బిడ్డ అది ఏడుస్తుంటే అయితే ఇంక ఏడుస్తుంటే టైం అయిపోద్ది. నా బిడ్డ బాగా తినాలి. అద్దితకి ఎట్ట పెట్టిన అద్దిత తినట్లేదు కదా. దండం పెట్టుకుని పెట్టన్నా తీసుకొని ఎంతనా? ఇంతనా? ఈ దుల్ల తంబు తగిలేటట్టు పెట్టు. తంబు తగిలేటట్టు ముంచాలా? ఓకే. తండ్రి ఏళ్ళు తగలాలంట. 90 ఏళ్ళు తగలాలా? ఆ ఏళ్ళు పెడతాం కదా. ఊపుతున్నా. ఎంత వేడిగా ఉంది, ఎంత వేడిగా ఉంది చూడు. అది పెడతారా? అంతేం వేడి లేదు. వేడిగా ఉంది చదువుతా, నాకు ఇస్తా. రే పెట్టు, తీపి తగిలితే బాగుందా? ఫస్ట్ టైం తీపి పాలు తాగి విరక్తి వచ్చి మాకు. ఎంత మాట అన్నా అంతే, అదే టేస్ట్ కదా మా విరక్తి అంటే. కొంచెం నాకుతుంది కానీ రావట్లే, అలవాటు పడదు కదా. వచ్చింది, నోటుకు పోయింది. నైట్ నుంచి ఏమంటావు ఉంది తెలుసా? ఫస్ట్ నేను పెడతా, నాన్న కాదు పెట్టమ్మా, నువ్వు పెట్టు. చిచ్చి తినరాకుండా దగ్గరికి రా కొంచెం. మంచిగా చెప్తే తింటది. చూడు పాప కదరా బంగారు తల్లి. నైరమ్మ కొంచెం అంతే. స్వీట్ ఉంది నైరమ్మ. పెడతా ఏడవద్దు. సో మా పాప వాటర్ కూడా ఫస్ట్ టైం తాగుతుంది, అంతేదా? అంటే ఊరికి కొంచెం తాపినవా? వాటర్ పోయినా తాపలా. ఈ రోజు తాపితే అన్ని ఎప్పుడైనా పెట్టచ్చు. మొత్తం తాపచ్చా? ఊరికే 4 ఆడి ఆయన చాలే అన్న. పాపకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. నువ్వు తాపుతావు వాటర్? తాపకూడుతున్నావు నువ్వు. సరే వాటర్ తాపవద్దు చిన్నగా. చాలు, మొత్తం తాగదు. 4 ఊరికి అంతే, టచ్ చేస్తుంది. నిలబడాలా? ఓకే. దగ్గర రామ్మా, దగ్గర రా. అంటే కళ్ళు అడ్డం పెట్టుకోతా. అంతే చాలు. ఎదురా రానా? అది తను కూడా రానా? తీసుకో జాగ్రత్తనా? 2 గింజలు అయినాను చాలు.
చెయ్యి వణుకుతూ నువ్వు ముక్కులో పెడుతున్నా చాలు చాలు. వాటర్ కూడా తాపాలా? నువ్వు తాపావు కదరా, చాలులేరా వాటర్ అంట. చిన్న మేము తాపలా, జస్ట్ యాక్టింగ్ చేసినావు. నువ్వు తాపావు. చాలు 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 చాలయ్యా. అన్ని లేచి పని చేసుకొని పూజలు చేసేసరికి టైం అయిపోయింది. అందుకనే ఫస్ట్ అన్నప్రాసన కాబట్టి ఫస్ట్ అన్నం పెట్టేసి అంత గుడికి వెళ్ళొద్దామని. వాళ్ళు గుళ్ళో అనుకున్నా. సో గుళ్ళో ఎట్లా చేస్తారు ఇవన్నీ నాకు తెలీదు. సరేలే అని చెప్పేసి ఇప్పుడు ఫుడ్ అయితే ఇంటికాడ పెట్టినా, గుడికి వెళ్ళి వచ్చి పెడదాం అనుకున్నా. కానీ టైం సరిపోదు, అంటే మంచి ముహూర్తం దాటిపోద్ది అని చెప్పేసి ఫస్ట్ అయితే పెట్టా. అంతా దేవుడే చూసుకుంటాడు, వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఆయన కళ నా ముందు నా పక్కన అన్ని. సో ఆయనే చూసుకుంటాడు. ఆయన ఏం చెప్తే అదే నేను నడుస్తున్నాను అనమాట. ఫస్ట్ మా డ్రెస్సులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. మా అద్వితకి ఫేవరెట్ పింక్ కాబట్టి పింక్ లైట్ కంటే పింక్ డార్కే, రెడ్ కలర్ పింక్ కాంబినేషన్ విత్ బ్లౌజ్ గ్రీన్ వచ్చేలాగా చేయించుకున్నాం అనమాట. సో మా అద్విత ఫేవరెట్ కలర్ చేయించాను. నాకైతే చాలా బాగా నచ్చినాయి. అసలు ఈ వర్క్ చూడండి ఎంత అంటే కరెక్ట్గా ఆ శారీకి సెట్ అయిపోయింది ఆ వర్క్ అంతా. మా ముగ్గురు డ్రెస్సులు చూశారు కదా, ఫస్ట్ కామెంట్ చేయండి బాగున్నాయో లేవో. నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట. నేను ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో మెటర్నిటీ ఫోటోషూట్కి చేయించుకున్నాను కదా అద్వితకి నాకు. సో వాళ్ళ దగ్గరే చేయించుకున్నాను. సో స్పెషల్గా కావాలి అని చెప్పేసి అద్వితకి పింక్ కలర్ ఇష్టం కాబట్టి పింక్ విత్ గ్రీన్ నాకు ఇష్టము, అద్వితకి పింక్ ఇష్టము. సో ఆ రెండు ఇష్టమేనా? సో ఆ రెండింటి కాంబినేషన్లో చేయించామన్నమాట. సో చాలా బాగా వచ్చింది వర్క్ కూడా. అస్సలు బ్లౌజ్ కానీ అస్సలు నాకు ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఆలివ్ డిజైనర్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. లాస్ట్ టైం కూడా మెటర్నిటీ షూట్కి అక్కడే చేయించాను. ఆ డ్రెస్ కాంబినేషన్ కూడా చాలామంది బాగుందన్నారు. సో మళ్ళీ వాళ్ళ దగ్గరే చేయించాను అనమాట. ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంది. బ్లౌజ్ వర్క్ కానీ వర్క్ గురించి నేనేం చెప్పాలా, వాళ్ళే చేశారు. జస్ట్ కలర్ చెప్పాను అంతే. నైరా చూపించాలంటే ఇప్పుడు కష్టమే, పడుకున్నప్పుడు చూపించాలి. నైరా కలర్ కాంబినేషన్ బాగుంది. నీకు నచ్చిందా? అది బాగుంది. నువ్వు ఇప్పుడే కదా చూడడం, నేను చూపించలేదు కదా నీకు. ఎలా కావాలంటే అలా డిజైన్ చేసి ఇస్తారు. ఏది కావాలంటే అది మీరు జస్ట్ పిక్ తీసి ఈ కలరు ఇట్లా డిజైన్ కావాలి అంటే అట్లా చేసి ఇచ్చేస్తారు అనమాట. ఇలా సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, అన్ని స్క్రీన్ మీద ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. కావాలలోనే ఒక టెంపుల్కి వెళ్తాం, రెగ్యులర్గా వెళ్ళే టెంపులే. ఆ టెంపుల్ కూడా చూపిస్తా. మా నైరా తల్లి కూడా ఫస్ట్ టైం గుడికి వెళ్తుంది. అవునా? పుట్టింది 6 monthsకి. నైరా అవునా? గుడికి వెళ్ళలేదు ఇంతవరకు. నైరా మ్యామ్ అది చేపట్టు చేపట్టు ఏమన్నా ఏలా తీసామన్నారా? హాయ్ స్వామి, జాగ్రత్త నాల్సి. ఓకే ఎక్కువ అండి, ఎటు తిరిగి మా పూలమాల ఉన్నాయా? ఉండవా? టైం అయిపోయింది అంతేనా? ఎక్కువ మెట్లు ఎక్కువ చాలా ఉండలే. ఇక్కడ ఏం దొరకలేదు కదా స్వామి పూలమాలలు అవి. మేము ఇంటి దగ్గర ఇవి తెచ్చాము. ఏం తేలా ఇక్కడ ఉంటాయా? వెంకట ఆదినారాయణ రెడ్డి, కవిత, ధర్మపత్ని కవితా నామధేయస్య, హద్విక నామధేయస్య, నైరాశ్రీ నామధేయస్య, నాగలక్ష్మి నామధేయస్య, కృష్ణారెడ్డి నామధేయస్య, నందన్ నామధేయస్య. అంతే సార్. సమేతాయ నిత్యాయ పరమాత్మనే వికనోర్చితపాదాయ వెంకటేశాయ మంగళం. ఉంచుకట్లే స్వామి. కృష్ణాయాం దశమ్యాం నవాసే పూర్వారాత్కృతరాయ చ తప్తకాంచన వర్ణాయ. సో 2 గుళ్ళకి వెళ్ళాము. వెళ్ళేసి వచ్చి 10 నిమిషాలు ఇక్కడ కూర్చున్నామని ప్రశాంతంగా కూర్చున్నాం అన్నమాట టెంపుల్లో. పాప కూడా నిద్రపోయింది, అన్నప్రాసన పాప. లేచింది వాళ్ళ దేవుడి గారికి వచ్చేసరికి. ప్రజెంట్ గుడికాడి నుంచి వచ్చాం అనమాట. గుడికాడి నుంచి వచ్చి మేము ఇంకా తినలేదు. అది చాలాసేపు వచ్చి అదే ఇవన్నీ అరేంజ్మెంట్ చేసాం. హద్దితో ఒకటే
అది అంటున్నా. నైరా ఒక్కటే తినింది, బాగా తినింది. ఉదయాన్నే నాకు ఇచ్చాను చూసారా, ఒక 100 గ్రాములు, 1 గ్రామ్ 2 గ్రామ్స్ తినింది. మేము ఎవరు ఇంకా తినలేదు. సో 3 పైన అయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే కింద అరేంజ్మెంట్స్ చూడండి. 1 లక్ష రూపాయలు డబ్బులు పెట్టాము. డబ్బులు, బంగారం, ఫుడ్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, పుస్తకాలు. ఫ్రూట్స్ టాయ్స్ కూడా పెడతారంట. సో అది కూడా 2 కలిపి పెట్టా. ఫ్రూట్స్ టాయ్స్ 2 కలిపి పెట్టా. సో ఇప్పుడు ఏది పట్టుకుంటుందని చూడాలి మనం. బాల్ పట్టుకోబెట్టినా బార్లో పడుకొని పట్టుకోలేదు కానీ ఎనక్కి వెళ్ళైతే పట్టుకుంటుంది. మా పాప సపరేట్ ఫీడ్ చేస్తున్నారు అన్నమాట ఈ మధ్య. ముందుకు పాకట్లా, బ్యాక్ తిప్పితే వెనక్కి వెళ్ళిపోద్ది. సెకండ్స్లో చూపిస్తా ఉండండి. తిప్పి పండు పెడితే బాగా పోద్ది. అంతా జరుగుతుంది. ఇప్పుడు తిప్పానా? వద్దు, ముందు పట్టుకోండి ఆ తర్వాత. One eternity later. కబడ్డీ ఇస్తా, ఏది వాళ్ళు పడుకోమ్మా. నైరా నైరా నీకు నచ్చింది తీసుకో తీసుకో. తొయ్యి 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 ఆయన పిలు. టచ్ 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 టచ్. బుక్ తాకింది, బుక్ నైరమ్మ 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 నైరమ్మ. వచ్చింది వచ్చింది, పూసి వచ్చింది. మనం తోసేది కానకూడదు. సో యాడగా వస్తాను సపోర్ట్ అంటే బ్యాలెన్స్ చేయలేదు కదా అని. ఇప్పుడు వస్తుంది. నైరమ్మ నైరమ్మ ఏది పట్టుకుంటావు నైరమ్మ నైరమ్మ. టాయ్ పట్టుకో, ఫుడ్ పట్టుకో నైరమ్మ. ఫుడ్ పట్టుకోలే, ఎందుకంటే ఫుడ్ పట్టుకుంటే తింటావు నువ్వన్నా. ఓకేనా? పట్టుకున్నది అదిగా. పట్టుకుంది. ఇప్పుడు ప్లేట్ సొంతంగా పట్టుకున్నది. సో ఇంకెందుకులే అని అన్నీ తాగిస్తున్నాము. పాప ఇంకా పాకుతుంది కానీ దీని మీద పాకలేకపోతుంది. వెనక్కి పాకద్దు మా పాప. మనమే దగ్గర తెచ్చితే ఏమవుతుంది కదా. ఏంటో రూల్స్. తాకినాను. ఓకే, ఇదిగో నైరమ్మ హారం పెట్టుకో, హారం పెట్టుకో. సో బుక్ తాకింది మా పాప. ఐఏఎస్ ఐపీఎస్ అన్నీ అయిపోద్ది. ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా మంచి టీచర్ అవ్వమ్మా. ఉదయం లేచును ఇప్పటికీ పని అవ్వాల పూర్తిగా. అంటే పని చేస్తున్నా కానీ వస్తానే ఉంది. అంటే 2 పిల్లలతో అంటే కొంచెం అసలు ఇంకా ఆడపిల్ల అంటే ఇంకా కష్టం. ఎందుకంటే నచ్చ చెప్పాలి ముందు. అబ్బాయికి అయితే ఏ షర్టు బైండ్ చేసినా ఏం లేదు, బాగానే ఉంటుంది. అమ్మాయిలకి అట్ట కాదు, అన్నీ మ్యాచింగ్ వేయాలి, హెయిర్ స్టైల్ వేయాలి, మధ్యతకు అందులో నచ్చ చెప్పాలి కదా. మధ్యతకు నచ్చిందే వేస్తాను నేను జడ. ఆమెకు స్నానం చేయించి రెడీ చేసేసరికి సరిపోయింది. ఏమో స్నానం చేయించి ఏమో రెడీ చేసేసరికి మళ్ళీ నేను కూడా రెడీ అవ్వాలి కదా. అదే అబ్బాయిలకి అయితే ఏం లేదు, ఊరికి స్నానం చేసి షర్టు ప్యాంట్ పాత వేసుకున్నా సరిపోయా, మాకు కొత్తవి కావాలి. చూడు ఎంత వాళ్ళకి కలర్స్ తక్కువ ఉంటాయి కవుతా, మగవాళ్ళకి. ఆడవాళ్ళకి కలర్స్ ఎక్కువ కావాలి కదా. కలర్స్ అని కాదు, వాళ్ళకి ఏది వేసినా కొత్తదే అంతే. ఏ రోజు ఏది వేసినా కొత్తదే. మనకి లేడీస్కి ముఖ్యంగా మనకి ఏది వేసినా ఏ రోజు వేసినా కొత్తది కాదు. అంటే ఇంకా కొత్తది, ఇంకా మంచిగా ఉండాలి అట్లా ఫీల్ అవుతా ఉంటాము. మొగోళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు నీట్ గా మంచి మంచి బట్టలు కట్టుకుంటూ మేము కట్టుకున్నట్టే అని ఫీల్ అవుతారు. అందుకనే మీకున్నా లేకపోయినా మాకున్నా లేకపోయినా మీకు బాగుంటే చాలు. అందుకే మీరేమో కాస్ట్లీగా ఉంటారు, మేమేమో తక్కువలో కొనుక్కుంటాం. మీకున్న మొత్తం డ్రెస్సుల కంటే మా ఏం పెద్ద కాస్ట్ ఉండవు. అమ్మాయిలే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఎవరు చెప్పిండ్రు అన్న? అబ్బాయిలు 150 రూపాయలు టీ షర్ట్ ఉంటుంది, మీకు ఏమైనా ఉంటాయి 100 రూపాయలు. 50 రూపాయల చీరలు కూడా ఉంటాయి మాకు. ఏ మీ 50 రూపాయలు చీర చూపిండి. ఇప్పుడు మా ఇంట్లో లేవులే, షాప్ లో ఉంటాయి ప్రస్తుతానికి. మా నైరా అన్నప్రాసన అయిపోయింది. సో ఫుడ్ కొంచెం అంటే ఇప్పుడే 6 నెలల 6 రోజులు సింపుల్ గా కళ్ళ ముందే కాదు, చాలా కష్టపడితే నిజంగానే. అవును, ఎన్ని నిద్రలేని రాత్రులు. అందులో నైరా పుట్టిన కొద్ది రోజులకే నీకు బిగ్ బాస్ వచ్చింది కాబట్టి నీకు పెద్ద తెలియదు కదా నైరా గురించి. కవిత పాలు ఇవ్వడము, అందులో నైరాకి కళ్ళ ముందే ఒక మనిషి ఉండాలి ఆ పిల్లకి. అంటే నాకు ఒకటి మాట్లాడాలనిపిస్తుంది. తండ్రి ఎందుకు వెనకబడ్డాడని ఈయన అనికల భరణి గారు అంటారు. తండ్రి ఎందుకో వెనకబడ్డాడు అని. తల్లి చేసిన అన్ని తండ్రి ఎప్పటికీ చేయలేడు. ఇంకొకటి అంటారు తండ్రి సంపాదిస్తున్నాడు అని. ఈ రోజుల్లో తల్లి కూడా సంపాదిస్తుంది. తండ్రి సంపాదిస్తున్నాడు ఓకే, ఇంట్లో పని అవన్నీ తండ్రి చేయలేడు కదా, తల్లి కూడా చేస్తుంది కదా. వాటికి కూడా శాలరీ ఇవ్వాలి కదా తల్లికి.
సో తండ్రి వెనకబడ్డాడంటే ఖచ్చితంగా తండ్రి వెనకాలే, తల్లి తర్వాతే. అంతే. ఎవరు చెప్పినా చెప్పకపోయినా కవిత సామెత అన్నారుగా, తల్లి తండ్రి గురువు దైవం. వరికుంటపాడు నుంచి వచ్చేటప్పుడు 4 వచ్చిన మీరు కావాలకి, ఇప్పుడు 6 అయినా. ఇదే మా అసలు ఫ్యామిలీ ఫ్యామిలీ ఇదే. ఎందుకంటే మా అమ్మ నాన్న మేము 4 పిల్లలము, 6 మంది ఉన్నాము. ఇప్పుడు 6 మందిమే ఉన్నాం అనమాట. ఇప్పుడు 6 ఉన్నాం. మా నైరా అన్నప్రాసన అయితే సింపుల్గా అయిపోయింది అనమాట. అంటే ఎవరిని పిలవదలుచుకోలేదు, ఎందుకంటే నాకు కూడా హెల్త్ సపోర్ట్ చేయట్లేదు, మా ఆది బిగ్ బాస్. సో అందుకని చెప్పేసి ఎవరైనా పిలిస్తే కొంచెం అయినా పని ఉంటుంది. అందులో నాకు చిన్న పాప హద్దిత కాబట్టి ఇవన్నీ బ్యాలెన్స్ చేయలేక ఎవరిని పిలవకుండా సింపుల్గా చేశాను. ఏముంది మళ్ళీ కూతురే కదా అన్నట్టుగా మీరు చేయలేదు అని అనుకుంటారు, కానీ అలా అయితే ఏం కాదు. నేను అన్నీ చేయాలి, అన్ని మెమరీస్ క్యాప్చర్ చేసుకోవాలి, అలాగే ఇద్దరిని ఒకేలాగా చూసుకోవాలి. ఎవరైనా అట్లే ఉంటుంది తల్లిదండ్రులకి, కానీ నాకు హెల్త్ సపోర్ట్ చేయట్లా. సో నాకు మైగ్రేన్ కూడా వచ్చింది. సో దానివల్ల ఎందుకు ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఇవన్నీ చేయకూడదని చెప్పేసి సింపుల్గా ఇలా చేసేసాను అనమాట. అన్నప్రాసన అయిపోయింది, మేము కూడా తినేసాము. మాది మాత్రం గ్రేప్స్ కోసుకొని తింటుండు, రోజు అదొక డ్యూటీ లాగా చేస్తూ ఉంటాడు, తింటా ఉంటాడు. చూపిస్తారా ఫస్ట్ టైం నువ్వు కూడా హ్యాపీ ఫీల్ అవుతావు. గ్రేప్స్, ఆ గ్రేప్స్ వచ్చిన వాళ్ళ చెట్లకి అది కాదు, లేదు మనం చూడట్లా. 3-4 రోజుల తర్వాత ఏ రేంజ్ లో పండు మాగింది అంటే చూపిస్తారా ఫస్ట్ టైం, వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఒక గుత్తి పండు మాగింది నందు. ఇదిగో అయ్యో కింద పడతాయి, పడవలే గుత్తి ఇదిగో గ్రేప్స్, మన చెట్టు గ్రేప్స్. స్వీట్ కూడా మామూలు స్వీట్ లేవు, బయట కొనే స్వీట్ కంటే బయట కొనే దానికంటే స్వీట్ ఉన్నాయి. కావాలి తింటుడు కొంచెం పొలకొందా హాలే. అది వీడియో. ద్రాక్ష గుత్తులు చూడండి, ద్రాక్షలు మీ ఇంట్లో వేసుకోండి, స్వీట్ వస్తాయి, బాగుంటాయి, హెల్దీ. అల్లిడాని ప్లేస్ నువ్వు ఎక్కడైతే అల్లించుకుంటే రోజు ఒక గుత్తి పండు మాత్రం ఉంటుంది. తినాల్సి ఒక టేస్ట్ మొత్తం గుత్తి పండు అయింది. అదివే నీకే బల్ల కనపడతాయి అన్న, 5 రోజు తింటాను. నిజంగా పండు మాగినప్పుడే నీకే కనిపిస్తాయి, మాకెవరికి కనిపివు, ఎందుకంటే మేము చూడం కదా. నువ్వు అదే పని గుత్తులు పండు ఏం చేసుకుంటావు, ఇవన్నీ ఎవరైనా వస్తే ఇస్తాం. ఇవన్నీ మాగినాయి, అది అన్ని గుత్తుల్లో ఉన్నాయి కదా, పొలకుండా ఎవరు తీసుకోరులేయా. ఇంత పులుపు ఉంటే గుడ్ ఫర్ హెల్త్. తీయగొనేయంట. అరే అట్లా అనమాకట్రా, వీడియోలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నా, నేచర్ని ఎంకరేజ్ చేస్తున్నా. నేనేదో కొంచెం తీగా నేను చదువుతుంటే గంట పులుపు ఉంది. కవిత ఈ పచ్చప్పుడే బాగున్నాయి. నాకు కూడా పచ్చప్పుడే నచ్చుతాయి. ఫస్ట్ నేనే తినింది ఇంట్లో పచ్చప్పుడు. మీ మొహాలకి ఏం తెలుసు టేస్ట్? నీకు తెలుసు అయ్యా పెద్ద టేస్టా, నీకు అసలు టేస్టే తెలీదు. ఏడన్నా ఏదైనా ఫుడ్ తెచ్చుకుంటే అది అమృతం అంటాడు కవిత, తీరం మనం తింటే కదా. నువ్వు తిన్న మొహం అయితే అనాల్సి ముందుకు దారి తెలియదు, నువ్వు కూడా మాట్లాడతట్లా. బయట ఫుడ్ తిని మరి నువ్వు ఇంట్లో ఫుడ్ తిని చూడు. ఇంట్లో పుల్లకూర నచ్చదుగా, పొరగంటి పుల్లకూర కావాలి నీకు. ఇంట్లో ఉన్న పూరి నచ్చదు కానీ బయట చపాతీ కావాలి. వీడియో చేస్తున్నాను ఆలసి, వీడియోలోనే చదువుతున్నా, తెలియకుండా మాట్లాడుతున్నా. నేనేది కామెడీ అంటాడు, నువ్వు నేను సీరియస్ గానే అన్నా. సరే ఇంకైతే అది కాదు చూడు కాయలు చూడు పాప మామూలుగా లేదు ఎవరు. సో 4 కత్తిరించుకోబోతుంది అది. అవన్నీ చెప్పకూడదు కదా వీడియోలో అన్ని బాగుంది అని చెప్పాలా, ఎందుకంటే ఎంకరేజ్మెంట్. ఏమైంది పుల్లకుంటే తినలేరేందే, తినచ్చు, మంచిదే కదా సి విటమిన్. నిజంగానే వీళ్ళు చెప్పినట్టు స్వీట్ ఉంది, కొంచెం పులుపు స్వీట్ మిక్స్ అయి ఉంది. ఇప్పుడు బ్లాక్ ద్రాక్ష తీపి ఎందుకు ఉంటాయి? ఏమన్నా సింగపూర్లో పడినాయా, మలేషియాలో పడినాయా? మామూలుగానే ఉంటాయి. అంటే మన ఇండియాలో పడితే తీయకుండా ఏంది? బ్లాక్ ద్రాక్ష ఎందుకు తీయకుంటాయి కదా, ఎక్కడ పడినా ఆ లావు ద్రాక్ష తప్పించి. అంతే వీడియో. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. చూస్తా ఉన్నాం. ఈ వీడియోలో కొంచెం లెంత్ అవ్వలేదు, ఎక్కువ లేదు. సో ఇది వీడియో. మా కూతుర్లు నైరాకి, హద్వితాకి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి, మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.